హాయ్ అండి. ఈరోజు మేతి మటన్ పసందా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం మనం గ్రేవీ తయారు చేసుకోవాలి. దానికోసం ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి, ఒక కప్పు మెంతి కూర, హాఫ్ కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 4-5 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, హాఫ్ ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. ఇది హాఫ్ కేజీ మటన్ తయారు చేసుకోవడానికి గ్రేవీ. 4 లవంగాలు గ్రైండ్ చేసుకొని మటన్కి పట్టించుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా. దీన్ని మటన్కి పట్టించుకోవాలి. నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. ఇది హాఫ్ కేజీ మటను. దీనికి ఈ గ్రేవీ మొత్తం పట్టించుకోవాలి. మొత్తం మంచిగా పట్టే వరకు ఇలా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది కలుపుకున్నాను. మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. వేడొచ్చాక ఆయిల్ 50 ml తీసుకోవాలి. హాఫ్ కేజీ మటన్కి పల్లి నూనె తీసుకోవాలి. పల్లి నూనె అయితే టేస్ట్ ఉంటుంది. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 50 ml ఆయిల్ వేసుకొని, గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నాను నేను. గ్రౌండ్నట్ ఆయిల్ అయితే టేస్ట్ ఉంటుంది. మటను హాఫ్ కేజీకి 3 బ్లాక్ ఇలాచీ వేసుకోవాలి, 2 ఇంచుల చెక్క, ఒక 3 లవంగాలు. ఈ రెసిపీకి బ్లాక్ ఇలాచీ వాడాలి, అప్పుడే ఈ రెసిపీ టేస్టీగా ఉంటుంది. ఇది బాగా వేగాలి. బాగా వేగితేనే ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. వేగాక కొంచెం పుదీనా వేసుకోవాలి. ఒక కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం గ్రేవీలోనే అన్ని ఐటమ్స్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మటన్కి మసాలా కలిపి పెట్టుకున్నాం, ఆ మటన్ వేసుకోవాలి ఇందులో. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. మనం ఇప్పుడు మటన్ వేసుకుందాం. వేసుకొని కలిపేసుకొని ఆయిల్ గ్రేవీ ముక్కలకి మంచిగా పట్టే వరకు 5 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. ఆ 5 నిమిషాల తర్వాత వాటర్ వేసుకుందాం.
కలర్ మారింది అంటే ముక్కలకి అంతా మంచిగా మసాలా పట్టింది, ఆయిల్లో ముక్కలంతా ఉడికాయి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నా నేను. 1/2 కేజీ మటన్కి. మటన్ బట్టి వాటర్ పడతాయి. లేతదైతేనో తక్కువ పడతాయి, కొంచెం మటన్ ముదురుదైతే ఎక్కువ పడతాయి. చూసి మనం వేసుకోవాలి వాటర్. ఇప్పుడు 45 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. అదే కుక్కర్లో అయితే 3 విజిల్స్ రాగానే ఉడుకుతుంది, కానీ టేస్ట్ ఉండదు. విడిగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మటన్, కాకపోతే టైం పట్టుద్ది ఉడకటానికి. 10 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా ఉందంటే ఇది ఇప్పుడు 1/2 అవర్ అయింది నేను పెట్టి. 10 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 55 మినిట్స్ అయింది మనం మూత పెట్టుకొని. మధ్య మధ్యలో తీసి కలిపాము, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఉడికిపోయింది మటన్. మనం బాండీ పెట్టుకున్నప్పటి నుంచి 1 అవర్ అయింది. ఇలా చూడండి, ఇలా మెత్తగా అయిపోయింది. 45 మినిట్స్లో మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ మూత పెట్టుకుంటే మొత్తం మటన్లోకి కొత్తిమీర ఫ్లేవర్ దిగిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.